హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా తప్పకుండా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే నా వాట్సాప్ నెంబర్ 9948424222 ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు మీ ప్రోడక్ట్స్ అండ్ పర్సనల్ రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు. సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ అన్నీ చెక్ చేద్దాం. నేను రాసుల పరంగా కొన్ని వీడియోస్ చేస్తున్నాను. మేష, సింహ, ధనుష్ రాసులు కంప్లీట్ అయ్యాయి. సో నెక్స్ట్ మిగతా 9 రాసులు కూడా చేస్తాను. టెన్షన్ పడద్దు. అక్కడ నాకు కింద వీడియోస్లో కామెంట్స్ చూస్తున్నాను, ఈ రాశి చేయండి, ఆ రాశి చేయండి. అన్ని రాశులు చేస్తానండి, డోంట్ వరీ. ఆ వీడియోస్ కూడా తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి ఆ వీడియోస్ని కూడా. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ పర్సనల్ రీడింగ్స్, జనరల్ రీడింగ్స్ చేసినప్పుడు నాకు వ్యూస్ ఎక్కువ వస్తాయి, కానీ రాసుల పరంగా చేసినప్పుడు ఎప్పుడు వ్యూస్ తక్కువ వస్తాయి. అంటే మేబీ ఆ రాసుల వాళ్ళు మాత్రమే చూస్తారనుకుంటా ఆ వీడియోస్. ఓకే, ఎనీహౌ నా ఏ వీడియో చూసినా లైక్ చేయండి అండ్ హైప్ తప్పకుండా చేయండి. ఓకే, వీడియోలోకి వెళ్దాం. సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్. ఈ పర్సన్ రికగ్నైజ్ చేస్తున్నారు మిమ్మల్ని. దే వాంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ విత్ యూ. సో ఇక్కడ రికగ్నైజింగ్ యూ అంటే అర్థం ఏంటంటే మీ వాల్యూ ఏంటో తెలుసుకుంటున్నారు. మీ ప్లేస్ ఏంటి అసలు తన లైఫ్లో, అసలు మీరు తన లైఫ్లోకి ఎందుకు ఎంటర్ అయ్యారు అనేది అనలైజ్ చేసుకుంటున్నారు. అండ్ రీసెంట్ పాస్ట్లో మేబీ ఈ పర్సన్ ఇంకెవరితోనో రికన్సైల్ అవ్వడమో, లేదా ఇంకెవరికో హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ఇంకెవరికో ఇవ్వడం, మిమ్మల్ని లెట్ గో చేసేయడం, అలాంటివేవో చేశారు. బట్ అదంతా కూడా ఒక జస్ట్ తను చేసుకున్న ఒక బ్యాడ్ కర్మ, ఆర్ తను చేసుకున్న రాంగ్ చాయిస్, ఆర్ తను తీసుకున్న ఒక నెగిటివ్ డెసిషన్ అన్నమాట. సో అదంతా రియలైజ్ అయ్యి ఇప్పుడు మళ్ళీ ఈ పర్సన్కి మీరే కనిపిస్తున్నారు. మీ జెండర్ ఏదైనా కూడా మీరు మీ పర్సన్కి ఒక మదర్లీ ఎనర్జీలో కనిపిస్తారు. మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా మీరు మదర్లీ టైప్ ఎందుకు కనిపిస్తున్నారు అని అంటే మేబీ మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. నర్చరింగ్, కేరింగ్ ఎనర్జీస్, లైక్ మదర్లీ టైప్ ఆఫ్ ఎనర్జీస్. లైక్ మదర్ అండ్ కిడ్ ఎలా ఉంటారు, ఒక కిడ్ ఏదైనా తప్పు చేస్తే మదర్ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేస్తారు. ఫస్ట్ ఏదో తిడతారు, తర్వాత ఎక్స్క్యూజ్ చేస్తారు, మళ్ళీ కౌన్సిలింగ్ ఇస్తారు వాళ్ళకి. అండ్ వాళ్ళకి ఏమైనా కావాలంటే వెంటనే అరేంజ్ చేస్తారు. ఇదంతా కూడా మీ దగ్గర చూసారు మీ పర్సన్. సో నౌ దే వాంట్ a higher level of commitment with you. They want a long term commitment with you. సో ఇక్కడ ఈ పర్సన్ ఇంకొకలాగా మాట్లాడతారు మీతో. ఏంటి అదంటే ఒక డెసిషన్ ఏదో తీసుకున్నారు మీకోసం. డెసిషన్ తీసుకున్నారు, సరే ఆ డెసిషన్ అన్న కంప్లీట్గా చెప్తారా మీతో అంటే అది స్టార్ట్ చేసి వదిలేస్తారు. దానికి ఫినిషింగ్ టచ్ మీరు ఇవ్వాలన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఒక కమిట్మెంట్ ఆర్ ప్రపోజల్ చెప్పాలి అని అంటే కంప్లీట్గా చెప్పాలి. కానీ మీ పర్సన్ అలా చెప్పరు. కొంచెం 50% చెప్తారు, 50% మీకే వదిలేస్తారు. అంటే మీకు మేబీ మీరు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్, ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయి ఉండొచ్చు, లేదా ఒక వెల్ మెచ్యూర్డ్ పర్సన్లా మీ పర్సన్కి కనిపిస్తున్నారు. ఆల్రెడీ మిమ్మల్ని ఒక మదర్లీ ఎనర్జీలో చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అక్కడ
మీ పర్సన్ ఏం చేసినా ఏమన్నా కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేసేస్తారు అన్న ఉద్దేశంతో సగం చెప్పి సగం చెప్పరు. సగం ఎందుకు చెప్పరంటే ఆ మిగిలింది కూడా మీరు కంటిన్యూ చేయాలి, మీరు కంటిన్యూ చేయాలి అది అంటే, లేదా ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి దానికి అంతే. కొన్ని ఫియర్స్ అనేవి ఉన్నాయి ఈ పర్సన్కి. మేబీ మీరు రిజెక్ట్ చేస్తారనో, లేదా మీరు పోస్ట్పోన్ చేయొచ్చు, లేదా కంప్లీట్లీ ఇది కరెక్ట్ కాదని కూడా చెప్పొచ్చు మీరు. సో అలా రకరకాలుగా ఆలోచించి మీ పర్సన్ అలా చేస్తారనమాట. ఓన్లీ 50% ప్రపోజల్ ఇస్తారంతే, 50% ఫినిషింగ్ టచ్ మీరు ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఏం జరగబోతుందంటే విదిన్ దిస్ డిసెంబర్ ఎండింగ్ అంటే అరౌండ్ క్రిస్మస్ ఆర్ 31st హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటారు అందరూ, విషెస్ చెప్పుకుంటారు. ఆ టైంలో ఈ పర్సన్ ఏం చేయబోతున్నారంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో మీ టాపిక్ రైజ్ చేయడం, మీకోసం గొప్పగా చెప్పుకోవడం, మీ ఇద్దరికి మ్యారేజ్ అవ్వబోతుంది అనో, లేదా మీ ఇద్దరు ఒక డీప్ రిలేషన్లో ఉన్నారనో అలా చెప్పుకొని ఈ పర్సన్ హ్యాపీగా ఫీల్ అవ్వడం అలా చేస్తూ ఉంటారు. ఎందుకంటే అలా అప్పటికి మీకు ఇంకా ఈ పర్సన్ ఈ కమిట్మెంట్ కోసం మాట్లాడరు, కానీ ఆల్రెడీ యు ఆర్ కమిటెడ్ అన్నట్టుగా చెప్పేస్తూ ఉంటారు అందరికీ. ఎందుకంటే మీరు ఎలాగో ఒప్పుకుంటారన్న కాన్ఫిడెన్స్ ఉంది, కానీ చెప్పడానికి ధైర్యం అంత సరిపోవడం లేదు. అంటే మీరు ఒప్పుకోకపోయినా మీరు యాక్సెప్ట్ చేస్తారన్న ఫీలింగ్ వచ్చేసింది అక్కడ మీ పర్సన్కి. మీ డెసిషన్ మీద డిపెండ్ అయ్యలేరు ఇప్పుడు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను, మీరు ఆల్రెడీ ఒక మదర్లీ టైప్ ఆఫ్ ఎనర్జీ. ఓకే, సో అలా జరగబోతుంది. అండ్ జనవరి 1st వీక్ కానీ డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ ఆ టైంలో ఈ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతారు. రికన్సిలేషన్ కనిపిస్తుంది అండ్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్లోకి మీరు ఎంటర్ అవ్వడం కనిపిస్తుంది ఇక్కడ క్లియర్గా. ఓకే, సో ఇది మీకు ఒక హ్యాపీ న్యూస్ అండ్ మీ పర్సన్కి ఇంకా హ్యాపీ న్యూస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ పర్సన్తో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. ఈవెన్ దో దే ఆర్ కమిటెడ్ టు యూ. ఈ పర్సన్కి పాస్ట్లో కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు స్టార్టింగ్లో నేను చెప్పాను, ఒక పర్సన్కి కమిట్ అయ్యి ఆ పర్సన్ని వదిలేసి మీ దగ్గరికి రాబోతున్నారు ఈ పర్సన్. దట్ సేమ్ పాస్ట్ ఎనర్జీస్ ఈ పర్సన్ని మళ్ళీ అట్రాక్ట్ చేయొచ్చు ఇన్ ద ఫ్యూచర్, ఆర్ this person want to stay alone for some time, or కమ్యూనికేషన్ గ్యాప్ మళ్ళీ రావచ్చు. సో ఇలా ఉంటుంది. ఈ పర్సన్ చాలా మూడీ పర్సన్ అనమాట. సో కేర్ఫుల్గా ఉండాలి. ఈ పర్సన్ చేంజ్ చేసుకునే రెస్పాన్సిబిలిటీ మీది. ఓకే, అలా కమ్యూనికేషన్ కట్ చేసుకొని ఇది ఎలా ఉంటుందంటే, ఒకవేళ మీరిద్దరూ ఫ్యూచర్లో లైఫ్ పార్ట్నర్స్ అయినా కూడా ఒకే ఇంట్లో ఉంటారు కానీ మాట్లాడుకోరు అన్నట్టు ఉంటారు. ఈ పర్సన్ తక్కువ మాట్లాడతారు, అదొక అలవాటు, అది మంచి అలవాటే. కానీ కమ్యూనికేషన్ గ్యాప్ తీసుకురావడం అనేది చాలా, అది ఒక చెప్పాలంటే అది నాట్ యాక్సెప్టబుల్. సో అలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఇన్ ద ఫ్యూచర్. దిస్ ఈజ్ ఎ పాస్ట్ లైఫ్ కనెక్షన్, బట్ దిస్ పర్సన్ ఈజ్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్, ఆర్ యు ఆర్ మ్యారీడ్ టు సమ్వన్ ఎల్స్. అలాంటి ఎనర్జీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఓకే, బట్ ఇక్కడ కొత్తగా కనిపిస్తున్న ఎనర్జీస్ ఏంటి మీ పర్సన్లో, ఇదివరకు లేని ఎనర్జీస్ ఏంటి అంటే, ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారని అంటే, బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ తన లైఫ్ ఎంతవరకు చేంజ్ అయింది, ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎలా ఉన్నారు, ఎండింగ్లో ఎలా ఉన్నారు, ఇది కంపారిజన్ అన్నమాట ఇక్కడ. అంటే మేబీ ఈ పర్సన్ ఈ ఇయర్ స్టార్టింగ్లో దిస్ పర్సన్ వాజ్ విత్ సమ్ అదర్ ఎల్స్, అండ్ ఇయర్ ఎండింగ్లో దిస్ పర్సన్ ఈజ్ విత్ యూ. ఓకే, అది ఈ పర్సన్కి ఇక్కడ చాలా
షాకింగ్గా అనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ మీ పర్సన్కి అర్థమవుతుంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా, అప్పుడు హ్యాపీగా ఉన్నారా, ఎవరితో హ్యాపీగా ఉన్నారు, ఏ టైంలో హ్యాపీగా ఉన్నారు, ఇదంతా కూడా అనలైజ్ చేసుకుంటున్నారు ఈ పర్సన్. సో అసలు ఇన్ ద ఫ్యూచర్ మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే, ఇప్పుడు ఈ ఫినిషింగ్ టచ్ అనేది కూడా మీరే ఇవ్వాలని చెప్పాను. ఆ ఫినిషింగ్ టచ్ ఎలా ఇస్తారో అది మీరే డిసైడ్ చేసుకోండి. వెదర్ యూ విల్ యాక్సెప్ట్ దిస్ పర్సన్ ఆర్ నాట్, అది కంప్లీట్లీ యువర్ డెసిషన్. బట్ ఈ డెసిషన్ తీసుకునే ముందు కొన్ని పాయింట్స్ కూడా ఆలోచించండి. ఈ ప్రపోజల్ యాక్సెప్ట్ చేయాలి అంటే మీరు మీ హ్యాపీనెస్ని సాబిటేజ్ చేస్తున్నారా, వాంటెడ్లీ మీరు మీ హ్యాపీనెస్ని రిజెక్ట్ చేస్తున్నారా, ఆర్ హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేస్తున్నారా, అదొకటి ఆలోచించుకోండి. ఎందుకంటే దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ ప్లేయర్ ఎనర్జీ, రన్నర్ ఎనర్జీ, బ్రెడ్ క్రమింగ్, లవ్ బాంబింగ్. ఓకే, అండ్ దిస్ పర్సన్ వాజ్ విత్ సమ్మన్ ఎల్స్ ఇన్ ఏ కమిటెడ్ రిలేషన్షిప్. సో మీరు ఇవన్నీ హ్యాండిల్ చేయగలరు, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా హ్యాండిల్ చేయగలరు అనుకుంటే ప్రపోజల్ని మీరు వెంటనే యాక్సెప్ట్ చేసేయచ్చు. లేదా వెంటనే యాక్సెప్ట్ చేయకుండా ఈ పర్సన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అవన్నీ ఏవైతే మీకు డౌట్స్ ఉన్నాయో అవన్నీ క్లారిఫై చేయమనండి. అండ్ మీ మధ్య ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఆర్ దట్స్ రిలేషన్షిప్ రిలేటెడ్ టైస్ ఉన్నాయి ఈ పర్సన్కి, కార్మిక్ టైస్, అవన్నీ కంప్లీట్గా కట్ చేసుకున్నారా లేదా ఇవన్నీ చెక్ చేసుకోండి. మీరు ఏమీ చూడకుండా బ్లైండ్గా మళ్ళీ వెళ్ళిపోతే మీరు బ్లైండ్గా మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. గోడకు కొట్టిన బాల్ లాగా మీరు ఎంత ఫోర్స్గా వెళ్ళిపోయారో అదే ఫోర్స్తో మళ్ళీ వెనక్కి వస్తారు ఈ రిలేషన్షిప్లో. సో చాలా కేర్ఫుల్గా ఆలోచించండి. వై? బికాజ్ ఈ పర్సన్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెస్పెక్ట్ ఎక్కువ ఇస్తారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి. దట్ ఈజ్ ఓకే. కానీ ఇన్ కేస్ ఈ ఫ్యామిలీ మెంబర్సే దట్ అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారనుకోండి మీ ఇద్దరి మధ్య, వాళ్ళకి సపోర్టింగ్గా మాట్లాడి ఈ పర్సన్ని మళ్ళీ అదే రిలేషన్ కంటిన్యూ చేయమని ఒకవేళ చెప్తే దిస్ పర్సన్ విల్ గో బ్యాక్. సో అందుకే నేను కేర్ఫుల్గా ఉండండి అని ఎన్నిసార్లు చెప్తున్నాను. ఎందుకంటే ఈ పర్సన్కి మైండ్లో నిజంగా ఆ మెమరీస్ అన్నీ పోయాయా, నిజంగా తన పాస్ట్ని మర్చిపోయారా, ఓకే, లేదా మిమ్మల్ని వదులుకోలేక మిమ్మల్ని మర్చిపోలేక మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారా, మీ రిలేషన్ కోరుకుంటున్నారా, ఇలాంటివన్నీ కూడా మీరు అనలైజ్ చేసుకోవాలి బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్ రిలేషన్షిప్ ఆర్ బిఫోర్ యాక్సెప్టింగ్ దిస్ ప్రపోజల్ ఫ్రమ్ యువర్ పర్సన్. ఇక్కడ 50-50 ఛాన్సెస్ ఎందుకున్నాయి? 50-50 ఎందుకు చెప్తున్నారు? 50% చెప్తున్నారు, 50% చెప్పట్లేదు. మీరు తన పాస్ట్ కోసం అడిగితే 50% చెప్తారు, 50% చెప్పరు, అవాయిడ్ చేస్తారు, ఆర్ సైలెంట్ ఉండిపోతారు, లేదా 2-3 డేస్ మాట్లాడరు. ఓకే, అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? కమ్యూనికేషన్ చేయాలని ఉండదు ఈ పర్సన్కి. ఎందుకు అని ఉండదు అంటే మిస్టేక్స్ అన్నీ తన వైపే ఉన్నాయి, మీ వైపు ఒక మిస్టేక్ కూడా లేదు. మీరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ టైప్, ఒక ప్లెయిన్ పేపర్ లాంటి హార్ట్ అనమాట మీది. అంత క్లియర్గా ఉంటారు మీరు ఎవరితోనైనా కూడా, ఈ పర్సన్తోనే కాదు ఏ రిలేషన్లో అయినా చాలా క్లియర్గా ఉంటారు. ఓకే, బట్ ఈ పర్సన్ అలా కాదు, ఇక్కడ మీకు సరిగా చెప్పడం లేదు. దిస్ పర్సన్ ఈజ్ వేరింగ్ ఏ మాస్క్. బ్రెడ్ క్రమింగ్ అండ్ లవ్ బాంబింగ్తో మీకు ఒక బ్లైండ్ ఫోల్డ్ అనేది కట్టేశారు ఇప్పటి వరకు ఆర్ ఇన్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్ వరకు. ఓకే,
బట్ ఆ బ్లైండ్ ఫోల్డ్ అనేది మీరు తీసేసిన తర్వాత నవ్ యూ స్టార్టెడ్ సీయింగ్ క్లియర్లీ ఏది నిజం ఏది అబద్ధం, మీ పర్సన్ అసలు ఏం చెప్పారు ఇప్పటి వరకు, ఇప్పుడేం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇదంతా క్లియర్గా చూడటం స్టార్ట్ చేశారు మీరు ఆ బ్లైండ్ ఫోల్డ్ తీసేసిన తర్వాత. సో అప్పుడు మీ పర్సన్ని మీరు అడగడం స్టార్ట్ చేశారు, ఇలా ఎందుకు జరిగింది, అప్పుడు అలా ఎందుకు చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇవన్నీ కూడా మీరు అడగడం ఎప్పుడైతే స్టార్ట్ చేశారో కమ్యూనికేషన్ గ్యాప్ అనేది వచ్చేసింది. ఎందుకంటే అవన్నీ మిస్టేక్స్, మీ పర్సన్ చేసిన మిస్టేక్స్. మీ దగ్గర చాలా హైడ్ చేశారు, కొన్ని నిజాలు హైడ్ చేశారు, చెప్పలేదు మీకు. అవి ఏంటి, ఏం దాచిపెట్టారు మీ దగ్గర అంటే దట్ ఈస్ అబౌట్ థర్డ్ పార్టీ. మీకు అసలు ఏమీ తెలియకుండా చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేశారు ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. అంటే ఆ రిలేషన్లో ఉన్న హ్యాపీనెస్ మీ దగ్గర లేదు అని అనుకున్నారు అప్పట్లో, లేదా వాళ్ళతో సెటిల్ అయిపోతే ఇంకొకరు అక్కర్లేదు తన లైఫ్లో అనుకున్నారు. కానీ అదంతా ట్రాష్. ఇదంతా మీ పర్సన్లో అప్పట్లో ఉన్నదంతా వన్ సైడ్ లవ్ లాంటిది. వన్ సైడ్ లవ్ అనేది ఎప్పటికన్నా వేస్టే, దాంట్లో ఒక సెటిల్మెంట్ అనేది ఉండదు. ఓకే, సో మీ పర్సన్ లైఫ్లో కూడా అదే జరిగింది. మీ పర్సన్ ఏవేవో ఊహించుకున్నారు విత్ సమ్ అదర్ పర్సన్. ఒక బ్రాండ్ న్యూ సైకిల్ ఇమాజిన్ చేసుకున్నారు, ఒక హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఇమాజిన్ చేసుకున్నారు, ఒక హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్, ఓన్ హౌస్, ఇదంతా ఇమాజిన్ చేసుకున్నారు. బట్ అందులో మీ పర్సన్కి 1% కూడా అది నిజం అవ్వలేదు. ఎందుకు నిజం అవ్వలేదంటే ద అదర్ పర్సన్ ఈజ్ నాట్ కంప్లీట్లీ కమిటెడ్ ఇన్ దిస్ రిలేషన్షిప్. ఈవెన్ దో ఇట్స్ అ కమిటెడ్ రిలేషన్షిప్, దట్ పర్సన్ వాజ్ అన్ అవాయిడెంట్. మీ పర్సన్ మిమ్మల్ని ఎలా అవాయిడ్ చేసి వెళ్ళిపోయారో, ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయారో, దే లెఫ్ట్ యూ ఇన్ ద కోల్డ్, సేమ్ వే ద అదర్ పర్సన్ మిమ్మల్ని చేశారు, మీ పర్సన్ని చేశారు. ద అదర్ పర్సన్ అంటే థర్డ్ పార్టీ మీ పర్సన్ని చేశారు. సో మీ పర్సన్కి అసలు ఏం జరుగుతుంది ఏంటి ఏం అర్థం కాలేదు. మీ పర్సన్కి మీ బిహేవియర్ మీద ఎప్పుడు కూడా ఒక గుడ్ ఇంప్రెషన్ అనేది పడుతుంది. ఏంటంటే ఒక ట్రూ లవ్ అంటే మీరు మీ పర్సన్కి ఇచ్చేది అని మీ పర్సన్కి తెలుసు. కానీ ఇక్కడ మీ పర్సన్ చేసిన ఇంకొక మిస్టేక్ ఏంటంటే మీ పర్సన్తో మీరు ఎంత కేరింగ్గా ఉంటారో అంత కేరింగ్గా ఈ పర్సన్ ద అదర్ పర్సన్తో ఉండేవారు. అంటే అలా ఉంటే ట్రూ లవ్ అని వాళ్ళు తెలుసుకుంటారు అండ్ దే విల్ యాక్సెప్ట్ యువర్ పర్సన్ అనుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది అక్కడ ఈ ప్రేమ దోమ ఇవి కాదు. వాళ్ళకి కావాల్సింది ఆల్ మెటీరియలిస్టిక్ థింగ్స్, మనీ, ప్రాపర్టీస్ అండ్ నేమ్, ఫేమ్, ఇవి కావాలి వాళ్ళకి. అందులో ఏమీ మీ పర్సన్ వాళ్ళకి ఇవ్వలేరు, ఆ స్టేజ్లో లేరు మీ పర్సన్. సో దే లెఫ్ట్ యువర్ పర్సన్, దే వాక్డ్ అవే. ఓకే, ఇప్పుడు ఈ పర్సన్కి మీకు ఏం చెప్పాలనేది తెలియకే ఈ సైలెన్స్లో ఉండిపోవడం. ఓకే, సో ఇది ఒక రాంగ్ చాయిస్ అనమాట. మీ పర్సన్ చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్ అని ఇప్పుడు డిసైడ్ అయిపోయారు. అండ్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ పర్సన్ కంప్లీట్గా తెలుసుకుంటారు తను పోగొట్టుకున్నది ఏంటి అని. ఈ పర్సన్ మీ వైపు అట్రాక్ట్ అయ్యి మీకు కమిట్ అయ్యి మీతో ఆనెస్ట్గా ఉన్నా కూడా ఈ పర్సన్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది ఉన్నారు మధ్యలో, ఫ్రెండ్స్. ఈ ఫ్రెండ్స్ ఇది ఒక డిఫరెంట్ ఎనర్జీ. ఈ ఫ్రెండ్స్ కోసం చెప్పాలంటే మీ పర్సన్ మీతో కమిట్ అయి ఉంటే, మీతో లైఫ్ షేర్ చేసుకుంటే ఒక లగ్జరీ లైఫ్లోకి వచ్చేస్తారు. అకార్డింగ్ టు దిస్ ఎనర్జీస్ చెప్తున్నాను నేను, ఈ రీడింగ్ ఎనర్జీస్ ప్రకారం. సో అదే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి
వాళ్ళకి కొంచెం జెలసీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఏమని చెప్తారంటే అప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఏదో ఇన్జస్టిస్ చేశారని వచ్చి మీకు కమిట్ అయిపోయారని అలా రకరకాలుగా మీ పర్సన్ని చెప్పేసి ఏవేవో చెప్పేసి మీ పర్సన్ని మళ్ళీ అటువైపు అట్రాక్ట్ అయిపోయేటట్టు దే విల్ పుష్ యువర్ పర్సన్. ఓకే, సో ఆ టైంలో మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ద లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అన్నమాట. లేటర్ పార్ట్ అంటే అరౌండ్ 3 or 4 years. ఓకే, అది జెలసీ, వాళ్ళ ఫ్రెండ్స్ మీ పర్సన్ పైన చూపించే జెలసీ అన్నమాట. వాళ్ళు అక్కడే ఉండిపోయారు, మీ పర్సన్ ఫ్రెండ్స్, వాళ్ళకి ఏ డెవలప్మెంట్ లేదు వాళ్ళ లైఫ్లో. బట్ మీ పర్సన్ మీతో కమిట్ అయ్యి ఒక గ్రేట్ లెవెల్కి వెళ్ళిపోయారనుకోండి, ఫ్రెండ్స్ అనేవాళ్ళు కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు, బట్ కొంతమంది చాలా జెలస్ ఫీల్ అవుతారు. సో అలాంటి జెలసీ అండ్ టాక్సిక్ పీపుల్ వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఉన్నారు మీ పర్సన్కి. సో వాళ్ళు మళ్ళీ మీ పర్సన్ని తన పాస్ట్ లైఫ్లోకి, తన పాస్ట్ అంటే కమిట్మెంట్ విత్ థర్డ్ పార్టీ అటువైపు మళ్ళీ పుష్ చేసే విధంగా మాట్లాడతారనమాట. అంటే అది కూడా మళ్ళీ నిజం కాదు, బట్ అబద్ధాలు క్రియేట్ చేసి మీ పర్సన్కి చెప్పడం అండ్ అగైన్ మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం, ఇలాంటివన్నీ జరగచ్చు. సో మీరు ఫైండ్ అవుట్ చేయాలి, హూ ఈజ్ జెలస్, హూ ఈజ్ టాక్సిక్, హూ ఈజ్ ఫ్రెండ్లీ ఆర్ హూ ఈజ్ ఫ్రెనమీ. ఓకే, ఇదంతా మీరు ఒకవేళ మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని మీ పర్సన్ కనుక చెప్పగలిగితే ఆ సిచ్యువేషన్ రాకుండా మీరు అవాయిడ్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఇప్పుడు ఇవంతా ఎందుకు చెప్పుకుని వస్తున్నానంటే, మీరు ఈ పర్సన్ లేకుండా ఉండలేరు అసలు చెప్పాలంటే. మెయిన్ పాయింట్ అది. మీ పర్సన్ ఎన్ని తప్పులు చేసినా మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు, మళ్ళీ మీ పర్సన్ని మీ లైఫ్లోకి ఇన్వైట్ చేస్తున్నారు, మళ్ళీ మీ పర్సన్కి హెల్ప్ చేస్తున్నారు. ఓకే, ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, మీరు మీ పర్సన్ని మీ లైఫ్ పార్ట్నర్లా చూస్తున్నారు, ఈవెన్ దో యు బోత్ ఆర్ సెపరేటెడ్ నౌ. ఈ రీకన్సిలియేషన్ అయిపోయిన తర్వాత ఇలా ఈ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ క్రియేట్ చేసుకుంటారు ఇఫ్ యు ఆర్ కేర్లెస్. సో అందుకే కేర్ఫుల్గా ఉండండి అనేది చెప్తున్నాను నేను. బట్ ఈ పర్సన్ మైండ్లో ప్రజెంట్ అయితే మీరే ఉన్నారు, మీ వాల్యూ ఏంటో తెలుసుకున్నారు. మీరు తన లైఫ్లోకి వస్తే తను ఎంత హ్యాపీగా ఉంటారనేది కూడా తెలుసుకున్నారు. నౌ దే వాంట్ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ విత్ యూ అండ్ లాట్ ఆఫ్ వర్బల్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి మీ ఇద్దరి మధ్య. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు కొంచెం మీది ఫైర్ ఎనర్జీ, మీది కొంచెం చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్లో, మీరు ఏదైనా చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తారు. ఇట్ హర్ట్స్ యువర్ పర్సన్. సో కొంచెం మీరు కూల్గా మాట్లాడితే ఆ కాన్వర్సేషన్ ఏదైతే జరగబోతుందో ఇన్ ద కమింగ్ డేస్, అప్పుడు మీ పర్సన్ అన్ని విషయాలు చెప్పగలుగుతారు. ఓకే, ముందు మీరే ఓపెన్ అప్ అవ్వడమే కాదు, బర్స్ట్ అయిపోతే మీ పర్సన్ మళ్ళీ సైలెన్స్లోకి వెళ్ళిపోతారు. సో ఈ రీకన్సిలియేషన్ కార్డ్స్, చాలా కార్డ్స్ వచ్చాయి ఇక్కడ. మేజర్ ఆర్కానా కార్డ్స్ 4 కార్డ్స్ వచ్చాయి. సో దిస్ ఈజ్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ లాట్ ఆఫ్ మ్యూచువల్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఇన్ ద కమింగ్ ఫ్యూచర్ ఈ పర్సన్ మీతో కలిసి ఎక్కడికైనా ట్రిప్స్కి వెళ్ళాలని చూస్తున్నారు. ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినా మీతో వెళ్ళడానికి ట్రై చేస్తారు. ఫస్ట్ మిమ్మల్ని అడుగుతారు, ఎక్కడో ఫంక్షన్ ఉంది వెళ్దామా. మీరు ఒక్కొక్కసారి వెళ్తారు, ఒక్కొక్కసారి వెళ్ళరు.
మీరు ఎప్పుడైతే వెళ్తారో అక్కడ వాళ్ళ మేబీ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా కనిపిస్తారు. సో దే విల్ ఆస్క్ యువర్ పర్సన్. మీ పర్సన్కి అలాంటి ఆ భయం అనేది ఇంక ఉండదు అప్పట్లో, ఇన్ ద కమింగ్ డేస్. సో అదేంటంటే మీ పర్సన్ ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీకి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం అనమాట. మేబీ దే విల్, ఇఫ్ దే ఆస్క్, మీరు ఎవరైనా వాళ్ళు అడిగితే అప్పుడు ఇండైరెక్ట్గా చెప్తారు ఏదో ఒకటి. ఓకే, అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కో లేదా రిలేటివ్స్కో మీతో కనెక్షన్లో ఉన్నట్టుగా తను చెప్పుకోవాలి, అది తను కావాలి. డైరెక్ట్గా చెప్పడానికి మళ్ళీ అక్కడ ఆ కరేజ్ అనేది లేదు. సో అది కూడా మీకే వదిలేస్తారు. మిమ్మల్నే వచ్చి మళ్ళీ మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో కానీ వాళ్ళ పేరెంట్స్తో కానీ మాట్లాడమని అది కూడా మిమ్మల్ని మీకే వదిలేస్తారు ఈ పర్సన్. ఓకే, సో ఓవరాల్గా చెప్పాలంటే మిమ్మల్ని ఒక నిజంగానే ఒక మదర్లీ ఎనర్జీలో చూస్తున్నారు ఈ పర్సన్. అండ్ ఇక్కడ విత్ పేజ్ ఆఫ్ కప్స్ కార్డ్ ఈ పర్సన్ మేబీ మీకంటే యంగ్ పర్సన్. ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది, బట్ యంగర్ దాన్ యూ. బట్ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఇక్కడ మీ రిలేషన్షిప్లో ఏజ్ అనేది కన్సిడర్ చేయట్లేదు ఈ పర్సన్. బట్ దట్ ప్లేయర్ ఎనర్జీ అనేది ఇప్పుడు లేదు. సో అందుకే కొంచెం ఈ పర్సన్ మీరే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దట్ మోడరేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ పర్సన్ని కంప్లీట్గా మీ ఎనర్జీలోకి తీసుకెళ్ళాలి. అంటే మీరు ఎలా ఉంటున్నారో చాలా ఫ్రాంక్గా ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్యారెక్టర్ మీది, ఆ టైప్లో మీ పర్సన్ ఉండేలా చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే తను అలా మీలా చేంజ్ అవుతారో మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. ఓకే, అండ్ మీది ఒక డివైన్ ఎనర్జీ అండ్ చాలా బ్యాలెన్స్డ్ ఎనర్జీ, ఒక స్పిరిచువల్ పర్సన్ అయి ఉండొచ్చు మీరు. ఈ పర్సన్ కూడా సేమ్ స్పిరిచువల్ ఎనర్జీలోకి కన్వర్ట్ అవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేయకపోవచ్చు. ఈ పర్సన్ తన వే ఆఫ్ టాకింగ్ని మీలా చేంజ్ చేసుకుంటారు, ఆర్ ఆల్రెడీ చేంజ్ చేసుకున్నారు. మీ వే ఆఫ్ టాకింగ్ డిఫరెంట్ ఉంటుంది, తనది వేరేగా ఉంటుంది. తనది మీది సేమ్గా ఉంటుంది. ఇంకా ముందు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మీకు ఈ పాయింట్ తెలుస్తుంది. ఓకే, అండ్ మీరు వాడే పర్ఫ్యూమ్సే తను వాడతారు. ఓకే, అండ్ ఇంకొకటి, మీకు ఏదైతే మ్యూజిక్ ఇష్టమో మీ పర్సన్కి అదే ఇష్టం. మీకు ఏదైతే డిషెస్ ఇష్టమో తనకి అవే ఇష్టం. ఓకే, ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే, ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ ఎ ట్విన్ ఫ్లేమ్ ఎనర్జీ. మీకు హెల్త్ బాగాలేనప్పుడే మీ పర్సన్ కూడా హెల్త్ బాగోదు. మీరు డల్గా ఉన్న రోజు మీ పర్సన్ కూడా డల్గా ఉంటారు. మీరు బిజీగా ఉన్న రోజు మీ పర్సన్ కూడా బిజీగా ఉంటారు. ఓకే, సో ఇది ఒక డివైన్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఓకే, సో నెక్స్ట్ అసలు ఈ పర్సన్ నిజంగా మీకు తనే కమ్యూనికేట్ చేస్తారా, మీరే కమ్యూనికేట్ చేస్తారా అంటే, కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఆల్రెడీ యు ఆర్ సెండింగ్ మెసేజెస్, యు ఆర్ నాట్ కాలింగ్, బట్ మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్కి. కానీ మీ పర్సన్ అవాయిడ్ చేస్తున్నారు. ఎందుకు చూడట్లేదు మీ మెసేజెస్ అంటే, ఆ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ మెసేజెస్ చదివితే మీ పర్సన్కి ఒక ఎమోషనల్ ఎనర్జీ అయిపోతుంది, వచ్చేస్తుంది. చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఆ మెసేజెస్ చూసి. సో దే వాంట్ టు రన్ అవే ఫ్రమ్ దీస్ ఎమోషన్స్. ఎమోషనల్ బర్డెన్ తను మొయ్యలేకపోతున్నారు ఇంకా. సో సడన్లీ దే విల్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్, ఫీలింగ్స్. ఓకే, తనకు అనిపిస్తుంది ప్రజెంట్ ఏంటంటే, తను ఎంత బిజీగా ఉన్నా అసలు మీరు ఎందుకు గుర్తొస్తున్నారు, అండ్ తను ఎంత అవాయిడ్ చేస్తున్నా మీరు మళ్ళీ మళ్ళీ తన లైఫ్లోకి
ఎంటర్ అవుతున్నారు. అండ్ బట్ మీ లిమిట్స్లో మీరు ఉంటున్నారు. మీ పర్సన్ని మీరు ఇబ్బంది పెట్టట్లేదు. అండ్ మీ మీ ఈ హ్యాబిట్స్, ఈ లిమిట్స్, ఈ బౌండరీస్ ఇవన్నీ కూడా అందరితో కంపేర్ చేసి చూసుకుంటున్నారు ఇక్కడ పర్సన్. ఈ పర్సన్ మేబీ వర్క్ వైజ్ చాలామందిని మీట్ అయి ఉండొచ్చు. బట్ నోబడీ ఈజ్ లైక్ యూ. ఈ పర్సన్ చాలామందిని చూస్తూ ఉంటారు, వాళ్ళని మీట్ అవుతూ ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. బట్ వాళ్ళెవరూ మీలా లేరు. మీలా అన్కండిషనల్ లవ్ ఇచ్చేవాళ్ళు కూడా ఎక్కడా కనిపించలేదు మీ పర్సన్కి. అంతా కూడా మీ పర్సన్కి అట్రాక్ట్ అయ్యేవాళ్ళు ఓన్లీ నెగిటివ్ అండ్ టాక్సిక్ పీపులే. ఓకే, సో ఈ పర్సన్ మీకు అట్రాక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే తన డిఫికల్ట్ టైమ్స్లో మీరు మీ పర్సన్కి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆ హెల్ప్ని ఎప్పటి వరకు మర్చిపోలేదు మీ పర్సన్. ఓకే, ఎవ్వరూ హెల్ప్ చేయడానికి ముందుకు రానప్పుడు మీరే మీ పర్సన్కి హెల్ప్ చేశారు. అది కూడా ఒక అన్కండిషనల్ లవ్వే మీ పర్సన్ దృష్టిలో. మీరేమీ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేశారు మీరు మీ పర్సన్కి, లైక్ అన్ ఎంపరర్ ఆర్ ఎంప్రెస్. ఓకే, తను ఎవరినైనా ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమని అడిగేవారంటే, సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎ ఫైనాన్షియల్ హెల్ప్, ఫైనాన్షియల్ హెల్ప్ అడిగితే వాళ్ళు ఏమని అడుగుతారు రిటర్న్లో, ఏమని అడిగారంటే మీ పర్సన్ని, సపోజ్ ఇఫ్ యువర్ పర్సన్ ఆస్ మనీ, వాళ్ళు మనీ ఇస్తారు బట్ ఎలా రిటర్న్ చేస్తావు అని అడిగేవారు. అంటే ఏంటంటే మీ పర్సన్ రిటర్న్ చేయలేరు, అంత ఇన్కమ్ లేదు మీ పర్సన్కి అని అలా ఇన్సల్ట్ చేసినట్టుగా వాళ్ళు రెస్పాండ్ అయ్యేవారు అనమాట. సో అదంతా మీ పర్సన్కి గుర్తుంది. బట్ మీ విషయానికి వస్తే మిమ్మల్ని అడిగితే ఆ ఫైనాన్షియల్ హెల్ప్ వెనక ముందు ఆలోచించకుండా మీరు ఆ హెల్ప్ అనేది చేశారు. మీ పర్సన్ ఇవ్వగలరా ఇవ్వలేరా అనేది మీకు తెలుసు, కానీ మీరు అదంతా ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు హెల్ప్ చేశారు. ఎందుకంటే మీ పర్సన్ అలా ఆ బాధలో చూడలేక మీరు హెల్ప్ చేశారు. ఈవెన్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ ఎవరు కూడా తనకి హెల్ప్ చేయడానికి ముందుకు రాలేదు. ఓకే, అండ్ తన లోన్స్, తన క్రెడిట్ కార్డ్ బిల్స్, తన హాస్పిటల్ బిల్స్ ఇవన్నీ కూడా మీరే క్లియర్ చేశారు. సో ఈ పర్సన్ థర్డ్ పార్టీకి కమిట్ అయ్యే ముందు కూడా ఆ లాస్ట్ మూమెంట్లో కూడా మిమ్మల్నే గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే మీకు ఏదో ఇంజస్టిస్ జరుగుతున్నట్టు తనకు అనిపించింది మైండ్లో. పదే పదే మొబైల్ ఓపెన్ చేయడం, మీకోసం వెయిట్ చేయడం చేశారు. మేబీ మీరు ఒకవేళ విష్ చేస్తారేమో, లేదా మీరు ఏదైనా మెసేజ్ చేస్తారేమో అని మొబైల్ ఓపెన్ చేసి మీకోసం వెయిట్ చేసేవారు, మీ కాల్ కోసం, మీ మెసేజ్ కోసం. చుట్టూ ఫ్రెండ్స్ ఉండగా కూడా ఈ పర్సన్ అలా వెయిట్ చేశారు. బట్ యూ వాక్డ్ అవే, మీరు వాకవే చేశారు అప్పటికే తన లైఫ్ నుండి. ఎందుకంటే తను ఇంకొకరితో కమిట్ అయినప్పుడు మీకు అక్కడ ఇంకేం పని లేదు కాబట్టి మీరు అది తెలుసుకున్నారు అండ్ యూ వాక్డ్ అవే. సో ఈ పర్సన్కి అదంతా కూడా తన మైండ్లో ఎప్పుడు రివైండ్ అవుతూ ఉంటుంది. తను చేసింది మిస్టేక్ ఇదే చెప్తూ ఉంటుంది తనకి ఎప్పుడు కూడా. తన సిక్స్త్ సెన్స్ అదే చెప్తుంది. తను చేసుకున్నది ఒక రాంగ్ చాయిస్. ఇదంతా చెప్తున్నా కూడా ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ ఇంకొక పర్సన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు సఫర్ అవుతున్నది ఎవరు? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కాదు, మీ పర్సనే. సో అలాంటి మిస్టేక్ ఇక ముందు చేయకుండా ఉండాలని ఇప్పుడు జాగ్రత్త పడుతున్నారు. నౌ దే ఆర్ సింగిల్ ఈవెన్ దో దే ఆర్ మ్యారీడ్. ఓకే, అక్కడే అర్థమవుతుంది మీకు మీ పర్సన్ చేసుకున్నది రాంగ్ చాయిస్ ఆర్ రైట్ చాయిస్ అని. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. అండ్ సిగ్నిఫికెంట్ నెంబర్ మనకి ఇక్కడ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. అండ్ మీరు
ఇక్కడ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి రాసుల విషయం రాసులు ఏమి ఉన్నాయి అనేది చెప్తాను. మేషరాశి, వృషభ రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, తులారాశి, కన్యారాశి అండ్ మిథున్ రాశి. ఓకే, ఇవే రాసులు ఉండాలని లేదు, మిగతా రాసుల వాళ్ళకి కూడా ఇది రెజొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకే, ఆల్ఫాబెట్స్ CHLNMU and W. Okay, so personal readings and other crystals regarding next year, new year crystals ఎవరికైనా కావాలి అనుకుంటే తప్పకుండా నా వాట్సాప్ నెంబర్ 9948424222. ఈ వాట్సాప్ నెంబర్ నాది టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు క్రిస్టల్స్, వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు అండ్ అదర్ జెమ్ స్టోన్స్ ఇలాంటివి ఏం కావాలన్నా కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒక ఏదైనా ఇది ఏమంటారు దాన్ని, గార్నెట్ క్రిస్టల్స్ బుక్ చేసుకున్న వాళ్ళు ఈ మంత్ 20th లోపల బుక్ చేసుకోండి, లేదా మహా అయితే 25th లోపల బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ 25th లోపల కనుక బుక్ చేసుకుంటే మీరు January 1st నేను మీకు పంపించగలుగుతాను. ఎందుకంటే ఈ టీం అంతా కూడా చాలా బిజీ ఉంటారు, అవి ప్యాకింగ్ అవంతా కూడా. సో మీకు రీచ్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక్కొక్కసారి 2 weeks కూడా పట్టేస్తుంది. సో 25th లోపల బుక్ చేసుకుంటే మీకు టైంకి అందేలా నేను వీళ్ళని పోస్ట్ చేయమని చెప్తాను మీకు. ఓకే, సో 25th లోపు బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి గార్నెట్ బ్రేస్లెట్స్ అయితే. అండ్ 2026 బ్రేస్లెట్స్ అయితే మీరు అవి 2026లో ఎప్పుడైనా వేసుకోవచ్చు, దాంతో నో ప్రాబ్లం. అండ్ దట్ 7 horse ఫ్రేమ్స్ అండ్ ఆల్ నెక్స్ట్ ఇయర్ మీరు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం ఉండదు, నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా వేసుకోవచ్చు. బట్ ఈ 111 పోర్టల్ January 1st రోజు మార్నింగ్ 11:11 AM 11:11 AM రోజు 11:11 AMకి January 1st నెక్స్ట్ ఇయర్ మేనిఫెస్టేషన్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వాలి అని అంటే అదొక పాజిటివ్ పవర్ఫుల్ టైమింగ్ అనమాట. ఓకే, ఆ రోజు మీరు ఆల్ డోర్స్ అండ్ విండోస్, మీ ఇంటికి ఏమైతే డోర్స్ అండ్ విండోస్ ఉన్నాయో అవి ఓపెన్ చేయండి. ఆఫ్టర్ సన్ రైజ్ ఆ సన్లైట్ని మీ ఇంట్లోకి ఇన్వైట్ చేయండి. అండ్ డీక్లటర్ యువర్ హౌస్. ఓకే, ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగించండి and invite that sun energy. Next year is the year of sun. Okay, so ఆ 111 పోర్టల్ రోజు అసలు మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది కూడా ఒక షార్ట్ వీడియో అనేది కూడా చేస్తాను, కావాల్సిన వాళ్ళు అది కూడా ఫాలో అవ్వచ్చు. ఓకే, అండ్ ఈ రాసుల వైజ్ వీడియోస్ కూడా చేస్తాను, ఎవరు టెన్షన్ పడద్దు. ఈరోజు సజిటేరియస్ చేశాను, రేపు టారస్ చేస్తాను, వృషభ రాశి చేస్తాను. ఓకే, వృషభ రాశి అండ్ కన్యారాశి రేపు అవ్వచ్చు, మేబీ టైం ఉంటే 2 చేస్తాను, లేదంటే వృషభ రాశి ఒకటి అండ్ జనరల్ రీడింగ్ ఒకటి చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సెండింగ్ లవ్ అండ్ లైట్.